నమస్కారం వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజ్ హితం. ఈటెలను నిండా ముంచిన బీజేపీ సీనియర్ నేతలు. మాజీ మంత్రి ఈటెల రాజేందర్ కు బీజేపీకి చెందిన సీనియర్ నేతలు హ్యాండ్ ఇచ్చారా? హుజూరాబాద్ ఉప ఎన్నికలను ఆ పార్టీకి చెందిన సీనియర్ నేతలు లైట్ తీసుకున్నారా? నాగార్జున సాగర్ దుబ్బాక ఉప ఎన్నికలు గ్రేటర్ ఎన్నికలను తీసుకున్నట్లు హుజూరాబాద్ ఉప ఎన్నికలను తీసుకోలేదా అని అంటే ప్రస్తుతం జరుగుతున్న పరిమాణాలను చూస్తుంటే అవుననే అనిపిస్తుంది. హుజూరాబాద్ ఉప ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కాకముందే టీఆర్ఎస్ పార్టీ తరపున బరిలోకి దిగుతున్న గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఆ పార్టీ సామాన్య కార్యకర్త నుండి మంత్రుల వరకు అందరూ గెలుపు కోసం కాలకు బలపం కట్టుకుని ఇప్పటికే నియోజకవర్గం అంతటా ఎన్నికల ప్రచారం నిర్వహించి తాజాగా మరో రౌండ్ ఎన్నికల ప్రచారం నిర్వహించడానికి గులాబీ శ్రేణులు సిద్ధమవడమే కాదు, ఎన్నికల సమరంలో ఏ పార్టీ లేని ముందంజలో ఉన్నారు. మరోవైపు అసలు తమ అభ్యర్థిని నిలబెడతారా లేదా నిలబెడితే ఎవరిని నిలబెడతారు అనే తీవ్ర ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఉన్నారు. అసలు ఈ ఉప ఎన్నికకు ప్రధాన కారణమైన ఈటెల రాజేందర్ తరపున మాత్రం బీజేపీకి చెందిన ఏ నాయకుడు, ముఖ్యంగా ఆ పార్టీలోని అత్యంత సీనియర్ నాయకులైన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నుండి నిన్న మొన్న ఆ పార్టీలోకి చేరిన మాజీ మంత్రి డీకే అరుణ వరకు ఎవరూ కూడా నియోజకవర్గం ముఖాన చూసిన పాపాన పోలేదని ఈటెలతో పాటు ఆయన అనుచరులు తెగ ఫీల్ అవుతున్నారంట. టీఆర్ఎస్ లో ఉన్నప్పుడు నువ్వు పార్టీకి రాజీనామా చేసిరా, నీకు అన్ని తామే అండగా ఉంటామని అభయమిచ్చిన మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి దగ్గర నుండి ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వరకు ఎంపీలు ధర్మపురి అరవింద్, బాపురావు, ఎమ్మెల్యేలు అయిన రఘునందన్ రావు, రాజాసింగ్ అసలు ఆ నియోజకవర్గ అభ్యర్థి మా పార్టీ కానట్లు, ఆ ఉప ఎన్నికకు మాకు అసలు సంబంధమే లేదన్నట్లు వ్యవహరిస్తున్నారు. మిగతా వాళ్ళ సంగతి పక్కన పెడితే ఆ పార్టీ అధ్యక్షుడైన బండి సంజయ్ కనీసం ఆ నియోజకవర్గం వైపు చూడకపోవడంతో పాటు ఈ ఉప ఎన్నికలకు ఈటెలకు సీనియర్ నేతలంతా మూకమ్మడిగా హ్యాండ్ ఇచ్చారని గుసగుసలు వినిపిస్తున్నాయి.